స్పై ఓ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే ఆమె యూట్యూబర్. ఈమె చూడ్డానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ అకౌంట్లు ఉంటాయి. ఈమె చూడ్డానికి అందంగా ఉంది. తర్వాత ఈమె హావభావాలు ఒలికిస్తూ ఆమె యూట్యూబ్ చేస్తుంది. యూట్యూబ్ చేయడానికి పెద్ద ఖర్చు ఏం కాదు, తెలుసు కదా అందరికీ. ఇవాళ రేపు యూట్యూబ్ ద్వారా సాంఘిక మన సోషల్ మీడియా లోపల వైరల్ కావచ్చు. అలాంటి ఈమె యూట్యూబర్గా చేసుకుంటూ మనకు సంబంధించినటువంటి కీలక సమాచారము చేరవేస్తుందంట పాకిస్తాన్ సైన్యానికి. భారత్లో ఉంటూ పాక్ కోసం పని, కీలక సమాచారం చేరవేత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఆమె పేరు. అరెస్ట్, మొత్తం 6 అదుపులోకి తీసుకున్న పోలీసులు. పల్గాం దాడి ఆపరేషన్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త తీవ్రస్థాయికి చేరారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోనే కాకుండా దేశం లోపల కూడా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వారిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్తో సహా 6 గుర్తించిన అధికారులు అరెస్టు చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లుగా గుర్తింపు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెలర్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు దర్యాప్తు తేలింది. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. 2023 లోపల పాకిస్తాన్ పర్యటన. ట్రావెల్ విత్ జో అనే పేరుతోటి ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుందంట. 2023 లోపల కమిషన్ ఏజెంట్ ద్వారా వీసా పొంది పాక్ దేశంలో పర్యటించింది. ఈ క్రమంలోనే ఎవరికి అనుమానం రాకుండా పాక్ అధికారులకు భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఓ నెట్వర్క్ లా ఏర్పడి ఆమెతో కలిసి అరెస్ట్ అయిన ఐదుగురు పనిచేస్తున్నట్టు తేల్చారు. ఈ ముఠా హర్యానా, పంజాబ్ కేంద్రాలుగా పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. ఓకే, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ఎస్పెన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో జ్యోతి మల్హోత్రాకు పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో అతడిని భారత్ బహిష్కరించింది. ఈ క్రమంలో డానిష్ గురించి సమాచారం సేకరిస్తున్న క్రమంలో జ్యోతితో అతడికి ఉన్న కనెక్షన్ బయటపడింది. ఓకే, ఇప్పుడు మన దేశంలో వీళ్ళు ఉంటారు కదా రాయబార కార్యాలయాలలో, వాళ్ళు అనమాట. ఇది హైకమిషన్ ఉద్యోగి, పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి మన రాయబార కార్యాలయంలో ఉంటాడు. అతన్ని మొన్న హెచ్చరించి పాకిస్తాన్ రాయబారాలను కూడా పంపేయడం జరిగింది. దాంట్లో భాగంగా అతన్ని విచారిస్తున్న క్రమం లోపల పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇక్కడ ఈమె జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి అక్కడ ఆమె బహిర్గతమైంది అనమాట. ఈ క్రమంలో డానిష్ గురించి సమాచారం చేస్తున్న క్రమంలో జ్యోతితో అతనికి ఉన్న కనెక్షన్ బయటపడింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లకు జ్యోతిని డానిష్ పరిచయం చేసినట్టు తెలిసింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో జ్యోతి నిత్యం టచ్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారానే భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులు చేరవేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు జ్యోతి మొబైల్లో సేవ్ చేసుకున్న జాట్ రందావా అనే పేరు పాకిస్తాన్కు చెందిన షకీల్ అలియాస్ రానా షాబాజ్ అనే వ్యక్తిదాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్టు కూడా అధికారులు దర్యాప్తు తేలింది. అతడితో కలిసి ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్ళి వచ్చినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. తన దర్యాప్తులో చేసిన తప్పులను జ్యోతి అంగీకరించినట్లు కూడా పేర్కొన్నారు. ఇది ఈమె పేరు జ్యోతి మల్హోత్రాది బ్లాగర్. ఈమె జ్యోతి మల్హోత్రా జ్యోతి ట్రావెల్ విత్ జో. చూద్దాం ఒకసారి యూట్యూబ్ అంట.
ఇగో గేట్లు కొడితేనే వచ్చేస్తుంది. ఇంక చూడు ఈమె సూపర్. Oh my God! Details of us. ఇది మనవారి కోసం కేవలం సింఫనీ వారి రేంజ్ అండ్ కూలింగ్. There are vibes connecting with nature. Welcome to ఇక చూడు ఎట్లా అందాలు. Yes. Brother, close your eyes. బాలి Welcome nights. ఈమె చూడు ఈమె. You can enjoy. petrol is available at 100 rupees per liter. क्या आप भी मेरी तरह एक रियलिस्टिक AI avatar बनाना चाहते हैं जो There are vibes connecting with nature. ఈమె వీడియోస్, ఈమె షార్ట్స్, ఈమె అందాలను ఒలకబోస్తుంది అనమాట ఇక్కడ. ఈమె అసలు ఇలాంటి వాళ్ళను దేశం లోపల తరిమేయాలి. దేశం యొక్క రహస్యాలను చేరవేస్తున్నటువంటి ఇలాంటి దీంట్లను ఇగో ఇండియన్ పాకిస్తాన్ జెండా పట్టుకొని ఏ విధంగా ఇగో इंडियन गर्ल इन पाकिस्तान अंटा. आज मैं जा रही हूँ भारत से पाकिस्तान हिंदू पिलग्रिम को एक्सप्लोर करने के लिए. इस सफर की शुरुआत अमृतसर के दुर्गियाना मंदिर से होती है. इस थाईलैंड ग्रुप टूर के बारे में आप लोगों के कमेंट्स आ रहे हैं कि कितने दिन का ट्रिप होगा. आज मैं जा रही हूँ भारत से पाकिस्तान थाईलैंड ग्रुप टूर के बारे में. My main objective when shooting food is to capture. वेलकम टू पाकिस्तान रेलवे. मैं हूँ अभी पाकिस्तान में वाघा स्टेशन पे. सत श्री अकाल जी, कैसे हैं आप सब. फाइनली मैं हूँ आज अमृतसर गोल्डन टेम्पल. नमस्ते दर्शकों, कैसे हैं आप सब. फिलहाल मैं हूँ जन्नत. you can create ultra realistic. दोस्तों आज का सफर होने वाला है जन्नत कहे जाने वाले कश्मीर में. You can create नमस्ते सत श्री अकाल. ఈ విధంగా ఈమె My main చాలా थाईलैंड ग्रुप टूर. आज मैं जा रही हूँ भारत से पाकिस्तान हिंदू पिलग्रिम को एक्सप्लोर करने के लिए. इस सफर की शुरुआत अमृतसर के दुर्गियाना मंदिर से. ఈమె బ్లాగర్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తుంది. మరి ఇప్పుడు స్పై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?